5వ వచనం చదవండి. తన పని వారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదను. దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదను. అబ్రహాము పని వాళ్ళతో అంటున్నాడు. దేవుడు అడిగాడు కదా, ఎవరు అడిగాడు దేవుడు? అబ్రహాము చెప్పండి, ఎవరు అడిగాడు దేవుడు? అయ్యా నీ సంపద అయ్యా, నీ ఆస్తి కదా, నీకున్న పొలాలు గొర్రెలు మేకలు అడగలా. ఎన్నో సంవత్సరాలకి ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. 100 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఇచ్చిన కుమారుని దేవుడు అడిగాడు, పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. ఏమని? నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి అయ్యా, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి. అబ్రహాము 100 సంవత్సరాలకి ఎదురు చూసా. అదేందయ్యా, నువ్వు దేవుడివేనా? మనమైతే ఉంటాం అన్నమాట. నువ్వు దేవుడివేనా? నాకే ఈ శ్రమ వచ్చింది, నాకే ఈ కష్టం వచ్చింది, అసలు నువ్వు దేవుడివేనా? నువ్వు ఉన్నావా అని అంటాం. అబ్రహాము అట్లా అల్లా వెంటనే కుమారుడు తీసుకొని పోయాడు. మోరియా పర్వతం మీదకి బలిద్దామని వెళ్ళాడు. కుమారుడు అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అగిపెట్టింది, అన్నీ ఉన్నాయి, మరి బలి పక్షులేది? అరే నువ్వేరా బలిచ్చిన అల్లా మనసులో అనుకున్నాడు. దేవుడే చూసుకుంటాడు. వెళ్ళాడు. 10 వాళ్ళతో చెబుతున్నాడు కదా, ఏమన్నా ఉన్నాడు? నేను 10 వాళ్ళతో ఉంటాడు. నేను అంటే మేము పర్వతం దగ్గరికి వెళ్ళి బలిచ్చి దేవుడికి మొక్కి, అక్కడ మాట ఉంది, చదవడం మాట మళ్ళీ. దేవుడికి మొక్కి 22వ అధ్యాయం చూస్తే నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా వస్తా. నేను ఈ చిన్నవాడును, అదే చిన్నవాడిని బలిస్తారు కదా, మరలా వస్తాను అనేది కదా. వస్తాను అన్నా చిన్నవాడికి బలిస్తే ఒకడే నిలుగుతుంది, మరి ఒకడే రావాలి. 10 వాళ్ళతో చెప్పలా, బలించిన తర్వాత వస్తాను. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. దేవునికి మొక్కి ఈరోజు మనం కూడా దేవునికి మొక్కాలి. ఈరోజు మనం కూడా దేవునికి మొక్కి దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా, మన ఆరోగ్య విషయాల్లో, మన పిల్లల విషయాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎన్నో మేలు చెప్పుకోవడానికి చెప్పలేనంత మేలు అని చెప్పొచ్చు. అందుకని దావీదు అంటాడు, నేను చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తా? నేనేమి చెల్లించగలను? ఏమి చెల్లించగలను మన పట్ల, మన కుటుంబాల పట్ల. అందుకనే ఈరోజు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి నువ్వు నేను కూడా మొక్కాలి. ఏం చేయాలి చెప్పండి? అందరూ మొక్కాలి, మొక్కి స్తుతించాలి. ఎటువంటి సందర్భాల్లో మొక్కాలి? బైబిల్లో చాలా మంది ఉన్నారు మొక్కిన వాళ్ళు. ఒక 5గురు చూద్దాం. ఒక 5గురు ఏ విధంగా మోకాళ్ళ మీద ఉన్నారు, మొక్కారు, ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు. ఏ సందర్భాల్లో? చాలా మంది ఉన్నారు దేవునికి మొక్కిన వాళ్ళు. ఒక 5గురు మాత్రం క్లుప్తంగా ధ్యానం చేసి మనం కూడా దేవునికి మొక్కి ఆరాధించుకున్నాం. మొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14:33 చదవండి. మత్తయి సువార్త 14:33 వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగను, అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు చెప్పి ఆయనకు మొక్కిరి. చెప్పండి, ఎవరు మొక్కింది? చెప్పండి, ఎవరు మొక్కింది? శిష్యులు. ఎవరంటే మొక్కింది? శిష్యులు ఒక తుఫాన్లో చిక్కుకున్నారు, అలంలో చిక్కుకున్నారు, వచ్చారు. అలంతా పై వచ్చిన నుంచి చూస్తే ఆ శిష్యులందరూ దొరలు అలంలో ఊగసాగారంట. చూస్తే దొరలు చూస్తే యేసుక్రీస్తు నెలలో నడుచుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు చూసి భయపడ్డారు. అమ్మో బోధ వస్తుందేమో భయపడితే యేసుక్రీస్తు అన్నాడు, నేనే, భయపడకుండా అని చెప్పాడు. అందులో పేతురు అడుగుతాడు, అయ్యా నేను కూడా వచ్చానా? నేను కూడా నడిచాను నెల మీద? రా అంటాడు. పేతురు నడుస్తూ ఉన్నాడు, బాగా నడిచాడు. యేసుక్రీస్తుని చూసినప్పుడు, గాలి చూసినప్పుడు, లోకాలు చూసినప్పుడు మునిగిపోసాగాడు, చచ్చిపోసాగాడు. మునిగిపోవడం అంటే చావే. మునిగిపోవడం ఏమవుతుందంటే మరణమే. యేసుక్రీస్తు అన్నాడు, చెయ్యి అన్నాడు, లేపాడు. మరణం నుంచి నడిపించాడు. పేతురుని మరణం నుంచి జీవంలోకి నడిపించాడు.
ఈరోజు ఇశ్రాయేలు మొక్కాడు. ముఖ్యంగా పేతురు, ఆ సందర్భంలో పేతురు కూడా మొక్కాడు. మొక్కిన అనుభవం ఎందుకు మొక్కాడంటే చావు నుంచి విడిపించాడు, మరణం నుండి జీవంలోకి నడిపించిన దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడికి మొక్కాలి. చెయ్యి బట్టి లాగాడని అక్కడ. ఈరోజు నిన్ను కూడా మరణంలో ఉంటే, చనిపోయే స్థితిలో ఉంటే, సైతాను నరకంలో ఉంటే, అటువంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని చెయ్యి పట్టి లాగి నడిపించి మరణం నుండి ఎక్కడ నడిపించాడంటే జీవంలోకి. చదవండి, ఎటువంటి స్థితి మనది? ఎహెజ్కేలు 28:8. ఎహెజ్కేలు 28వ అధ్యాయం 710, పేజీ నంబర్ 710. నిన్ను పాతాళంలో పడవేతురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. ఒకప్పుడు సైతాను మనల్ని బెదిరించే, నువ్వు చచ్చిపోతావు, నువ్వు పాతాళంలో ఉంటావు, నువ్వు నరకంలో ఉంటావు, చచ్చిపోయిన స్థితి, పాతాళంలో పడవేసే స్థితి. అటువంటి స్థితిలో దేవుడు చెయ్యి బట్టి ఉన్నత స్థలానికి లాగాడు. కీర్తనలు 18:16. కీర్తనలు 18:16. ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకొను, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి, ఎంత గొప్ప స్థితిలో చూడండి, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసాను. ఎక్కడి నుంచి ఆయన పట్టుకుంది? ఆయన ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి. ఈరోజు నరకంలో, సముద్రంలో, లోకంలో, మరణంలో నువ్వు నేను పడి ఉంటుండగా, నువ్వు నేను చనిపోయే స్థితిలో ఉంటుండగా, లోకం నుంచి, నరకం నుంచి, చావు నుంచి, మరణం నుంచి చెయ్యి పట్టుకొని లాగాడు. చెయ్యి పట్టుకొని లాగాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5:20. చూడండి, యోహాను సువార్త 5:20. యోహాను సువార్త 5:20. చదవండి. 24 కూడా చదువుకుందాం. 24 చదువుకుందాం. 24. నా మాట విని నన్ను పంపిన వాడి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటినాడని మీతో నిశ్చయముగా. తీర్పులోకి రాక మరణముల నుండి ఎక్కడికంట? జీవములోకి. ఈరోజు మనం దేవుడిని మొక్కాలి. ఎందుకు మొక్కాలి అంటే మరణం నుండి జీవంలోకి నడిపించిన దేవుడు, లోకం నుంచి, సముద్రం నుంచి, చావు నుంచి, లేదా ముఖ్యంగా నరకం నుంచి తప్పించిన దేవుడు. ఆ రోజు పేతురు కూడా చనిపోయే స్థితిలో, మునిగిపోయే స్థితిలో ఉంటే చెయ్యి పట్టుకొని పైకి లేపినట్టు నిన్ను కూడా చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. అందుకని ఆయనకి మొక్కాలి, మొక్కి పూజ చేయాలి. మొదటి ఎందుకు మొక్కాలి? ఎవరు మొక్కారంటే ఇశ్రాయేలు మొక్కారు. ముఖ్యంగా శిష్యులైన పేతురు మొక్కాడు. ఎందుకంటే మరణం నుండి జీవంలోకి నడిపించాడు కాబట్టి. మనం కూడా అదే విధంగా మొక్కాలి. రెండవది చూడండి, రెండవది ఎవరు మొక్కారు? ఆదికాండం 24. ఆదికాండం 24:48. చదవండి. ఆదికాండం 24:48. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. చాలు. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసితిని. ఎవరు ఇక్కడ మొక్కింది? చెప్పండి. ఎవరు? అబ్రహాము కాదు. ఎవరు? ఇంకా అబ్రహాము యొక్క దాసుడు పేరే పేరు ఎలియాసరు. ఎవరంటే ఎలియాసరు. అబ్రహామేమో తండ్రి అయిన దేవుడు గుర్తు, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకేమో యేసుక్రీస్తు గుర్తు, అబ్రహాము దాసుడు ఎలియాసరేమో పరిశుద్ధాత్మ గుర్తు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఎవరంటే ఇలాగో తండ్రి గుర్తు అబ్రహాము. యేసుక్రీస్తు గుర్తు ఎవరంటే ఇస్సాకు.
పరిశుద్ధాత్మ గుర్తు ఎవరంటే ఎలియాజరు. దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ కనపడకుండా ఎన్నో కార్యాలు చేసింది. ఇక్కడ ఎలియాజరు కూడా అబ్రహాము పక్షాన ఎన్నో కార్యాలు చేశారు. అబ్రహాము పక్షాన అంటున్నాడు కదా, నా యజమానుడైన అబ్రహాముకి దేవుడు మేలు చేశాడు, అందుకనే మ్రొక్కి ఏముంది అక్కడ చదవండి, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఎందుకంటే సరైన మార్గంలోకి నడిపించారు. ఎందుకని చెప్పండి, అక్కడ మాట ఉంటుంది, ఎక్కడ చదవడం మాట ఎక్కడుందో, సరైన మార్గంలోకి నడిపించి. చదువులండి అదే మాట. ఏలైనగా ఆయన నా యజమాని యొక్క సోదరుని కుమార్తెను అతను కుమారుడికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించారు. సరైన మార్గమందు నన్ను నడిపించారు. ఎందుకు మొక్కాడు ఇక్కడ? ఎందుకు మొక్కాడు? సరైన మార్గంలోకి నడిపించాడు కాబట్టి. చెప్పండి, ఎందుకు మొక్కాడు? చెప్పాలి చెప్పాలి. సరైన మార్గంలోకి నడిపించాడు కాబట్టి. ఒకప్పుడు వక్ర మార్గం, ఒకప్పుడు వంకర మార్గం, ఒకప్పుడు మురికి మార్గం, సైతాన్ మార్గం, వాకు మార్గం, పాప మార్గం, ఇక అవన్నీ లేవు. సరైన మార్గంలోకి నన్ను నడిపించాడు. ఎందుకు దేవునికి మొక్కాలి అంటే సరైన మార్గంలోకి నడిపించాడు కాబట్టి. ఎలియాజరు మొక్కాడు. ఒకటోది ఇశ్రాయేలు పేతురు మొక్కాడు. ఎందుకు మొక్కాడు? చెప్పాలి మరణము నుండి జీవంలోకి నడిపించాడు కాబట్టి, చావు నుండి బ్రతికించాడు కాబట్టి. ఒకటోది. రెండవది ఎవరు మొక్కాడు? ఎలియాజరు. ఎందుకు మొక్కాడు? సరైన మార్గంలోకి నడిపించాడు కాబట్టి. ఒకప్పుడు మన మార్గాలు సామెతలు 16:29 సామెతలు 16:29 బలత్కారి తన పొరుగువాణ్ణి లాలన చేయును కాని మార్గములో. ఒకప్పుడు దూరమైనటువంటి మార్గంలో అంటే కాని మార్గాలు అంటే ఉడగొడ మార్గాలు. కాని మార్గాల్లో ఉంటే దేవుడు ఏం చేశాడు? సరైన మార్గంలోకి నడిపించాడు. యెషయా 59:8 వంకర మార్గాలు ఉంటుంది. యెషయా 59:8 శాంతవక్రములో వెలుగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర మార్గములు, వంకర త్రోవలు. ఒకప్పుడు నువ్వు వంకర త్రోవలు కల్పించుకున్నావు, వంకర మార్గాలు, వంకర నడక. మనం నడకంటే మనకంటే కరెక్ట్ గానే ఉందంట. అనే మాటలన్నీ మనకి ఎట్లా కనపడుతుంది అంటే, నేనేం తప్పు మాట్లాడా, వాళ్ళు ఏం అంటున్నారు, నేనేం కరెక్ట్ గా మాట్లాడే కదా. ఈరోజు మనం అనుకున్న మార్గాలు కరెక్ట్ కాదు, మనం అనుకున్న మార్గాలు వంకర త్రోవలు, మనం అనుకున్న దారులు, మనం అనుకున్న మార్గం కాని మార్గం, వంకర మార్గం. ఇంకా చూద్దామండి, కీర్తనలు 107:7 కీర్తనలు 107:7 కీర్తనలు 107:7 వారి ఒక నివాసపురము చేయనట్లు చక్కని త్రోవ. ఎటువంటి త్రోవ అంటే మనకి ఇచ్చింది? వంకర త్రోవ లేదు, కాని మార్గం లేదు. ఎటువంటి త్రోవ ఇచ్చాడంటే చక్కని త్రోవలో కనిపించాడు. 128:1 కీర్తనలు 128:1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధనులు. ఆయన త్రోవలు ధనులుగా చేశారు. ఒకప్పుడు వంకర మార్గం, ఒకప్పుడు కాని మార్గం, ఒకప్పుడు మనం అనుకున్న మార్గాలు మనకి కరెక్ట్ గానే ఉన్నాయి. అటువంటి మార్గాలను నడిపిస్తుంటే దేవుడు మనల్ని సరైన మార్గంలోకి నడిపించారు. సరైన మార్గం ఏంటో? సరైన మార్గం దేవుని సన్నిధికి రావడం, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం, దేవునికి సమయాన్ని ఇవ్వడం, దేవునికి మన బలాన్ని ఇవ్వడం, దేవుడికి మన సమయాన్ని ఇవ్వడం, దేవుడికి మన దర్శమాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏ మార్గాలు ఇవన్నీ? సరైన మార్గాలు. దేవుని పని చేయడం ఇవన్నీ సరైన మార్గాలు. ఈరోజు దేవునికి మొక్కాలి. ఎలియాజరు మొక్కాడు, తల వంచి మొక్కాడు.
తల వంచి మొక్కాడు. ఈరోజు ఎలియాజరు సరైన మార్గం. ఏంటది సరైన మార్గం? అక్కడ చెప్పండి ఏంటది? అబ్రహాము యొక్క కుమారుడికి చక్కని కుమార్తె రెబెకాని పెళ్లి చేయడానికి వాళ్ళ ఇంటికి నడిపించారు. అది సరైన మార్గం. అన్ని దగ్గరికి వెళ్ళా, దేవుని అంగీకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఈరోజు సరైన మార్గం ఏంటంటే మన పిల్లలకి, మన కుటుంబాలు, మన సహవాసం సరైన మార్గం ఏంటంటే అన్నిలతో కాదు, ఎవరితో? దేవుని పిల్లలతో. వివాహాలు, మన పిల్లలకి వివాహాలు చేయాలంటే అన్నిలో కాదు వెతుక్కునేది, అన్ని దగ్గర కాదు వెళ్ళేది, మందిరంలోకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి. మందిరంలోకి పోయే వాళ్ళు మనకి సంబంధాలు కావాలంటే ముందు ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మనం అడుగుతాం అన్న మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి బాప్తిసం తీసుకున్నవాడు కావాలి, రక్షణ పొందినవాడు కావాలి, అన్ని మంచిగా చర్చికి పోయేవాడు కావాలి. అటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి? అన్ని ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఏమనుకుంటారు? వాళ్ళు చేసుకునే అమ్మాయి అయినా, వాళ్ళు చేసుకునే అబ్బాయి అయినా ఏం కోరుకుంటారంటే నేను పెళ్లి చేసుకోవాలంటే రక్షణ పొందిన అమ్మాయి కావాలి, బాప్తిసం తీసుకున్న అమ్మాయి కావాలి, పాటలు పాడే అమ్మాయి కావాలి, లేకపోతే మందిరంలో పనులు చేసే అబ్బాయి కావాలని కోరుకుంటారు. రక్షణ పొందిన పిల్లల కోసమే, చర్చికి రాని పిల్లల కోసమే మాకు రక్షణ పొందిన కావాలి, చర్చికి పోయే వాళ్ళు కావాలని కోరుకుంటే మరి చర్చికి పోయి బాప్తిసం తీసుకున్న వాళ్ళు వాళ్ళే కోరుకుంటారు. ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మనకి చక్కని మార్గాలు, సరైన మార్గాలు, సరైన మార్గం. అన్నిలతో సంబంధం వద్దు, అన్ని మార్గాల్లో నడవద్దు, అన్నిలతో సహవాసం వద్దు, వాళ్ళతో మాటలు కూడా కలపొద్దని బైబిల్ చెప్తుంది. ఎలియాజరు అంటున్నాడు, అయ్యా తండ్రి తల వంచి మొక్కి నాకు సరైన మార్గాన్ని చూపించాడు. ఈరోజు మనం కూడా మొక్కాలి. మూడో వ్యక్తి ఎవరు మొక్కాడు? మొదటి సమూయేలు 1:19. మొదటి సమూయేలు 1:19. మొదటి సమూయేలు 1:19. తరువాత వారు వేగమే లేచి యెహోవాకు మొక్కి, యెహోవాకు మొక్కి. నేను ఈరోజు ధ్యానం చేసేది అబ్రహాము మొక్కాడు. ఈరోజు మొక్కిన అనుభవాలు ఎవరెవరు ఏ విధంగా ఏ సందర్భాల్లో మొక్కారో చూస్తున్నాం. ఏ సందర్భాల్లో దేవుని స్తుతించారు, ఏ సందర్భాల్లో దేవునికి మొక్కారు, ఏ సందర్భాల్లో దేవునికి సాగిలపడ్డారు. మొదటిగా ఎవరు మొక్కారు చెప్పండి? ఇశ్రాయేలీయులు, దేవుని శిష్యులు. ముఖ్యంగా ఎవరు? పేతురు మొక్కాడు. ఎందుకు? మరణము నుండి జీవంలోకి నడిపించాడు కాబట్టి, చావు నుంచి విడిపించాడు కాబట్టి. రెండవదిగా ఎవరు మొక్కారంటే ఎలియాజరు మొక్కాడు. ఎందుకు? సరైన మార్గంలోకి నడిపించాడు కాబట్టి. మూడవదిగా ఎవరు మొక్కారంటే ఇక్కడ హన్నా మొక్కింది. చెప్పండి ఎవరు మొక్కింది? హన్నా. తెలుసు మనందరికీ హన్నా అందరికీ తెలుసు. ఎవరు హన్నా యొక్క కుమారుడు? చెప్పండి. సమూయేలు. హన్నా తన భర్త పిల్లలు లేరు, తోడికోడలకు పిల్లలు పుట్టింది. పిల్లలు పుట్టి ఆ తోడికోడలకు పిల్లలు ఉన్నారు. వెక్కిరించిందంట, గేలు చేసిందంట. అటువంటి స్థితిలో మందిరంలోకి వెళ్ళి దేవుని సేవకులు చెప్పుకొని ప్రార్థన చేసుకుంటూ దేవుని సేవకుడు నిద్రపోయినా ఏమాత్రం నిద్రపోవాలా? నోట్లో గురుగుతూనే ఉంది. నోట్లో సేవకుడు చూసి ఎందుకమ్మా నిద్రపోతున్నాం? మధ్యలో ఉన్నాయినామా? అయ్యా మధ్యలో కాదయ్యా, నేను దేవునికి మొరుగుతున్నా, దేవునికి మొరపెట్టుకున్నా చెప్తుంది. అక్కడ సేవకుడు ఒక చక్కటి మాట అన్నాడు. చదవండి. ఎంత వచ్చిన 17 చదవండి. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనల్ని ఆయన దయచేయును గాక. చక్కటి మాట సేవకుడు చెప్పిండు. అమ్మా ఏడవద్దు, అమ్మా దుఃఖపడవద్దు. ఎవరైనా నిలదీసినా, ఎవరైనా మాట్లాడుకున్నా, ఎవరైనా గేలు చేసినా నువ్వు మాత్రం ఏమీ భయపడద్దు, క్షేమంగా వెళ్ళు. ఏముంది? ఏం వాగ్దానం వచ్చింది అక్కడ? క్షేమంగా వెళ్ళు, నీవు చేసుకున్న మనల్ని ఆయన దయచేయును గాక. వాగ్దానం. అన్నాకి ఒక వాగ్దానం వచ్చింది. ఎందుకు అన్నా మొక్కింది? అన్నా ఎందుకు మొక్కింది అంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు.
మునుపటికి మళ్ళా ఈ సంవత్సరం ఈ టయానికి దేవుడు నీకు చక్కని కుమారుడు పుడతాడు. చక్కని వాగ్దానం. అన్న ఎందుకు మొక్కిందంటే వాగ్దానాన్ని బట్టి మొక్కింది. ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి, సంఘ వాగ్దానాలు. ఏంటి మన సంఘ వాగ్దానం చెప్పండి? ఏంటి మన సంఘ వాగ్దానం? సార్వత్రిక సంఘ వాగ్దానం అది, ఎబ్రోను వాగ్దానం అది, సంఘ వాగ్దానం. వెనకే ఉంది, చదివాక చెప్పండి. సంపూర్ణ బహుమానం ఇచ్చును. దేవుడు నీకు సంపూర్ణ బహుమానం. వాగ్దానాన్ని బట్టి, సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని బట్టి, తర్వాత సీఎం సంఘ వాగ్దానాన్ని బట్టి, తర్వాత వ్యక్తిగతంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఇంకోటి ఏంటంటే దేవుడు కుటుంబముగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం మొక్కాలి. దేవుడు ఇచ్చిన, చెప్పండి దేనికి మొక్కాలి? అన్న మొక్కింది. ఇక్కడ అన్న మొక్కింది. ఎందుకు మొక్కిందంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకి. వాగ్దానము నానిచ్చే నెరవేర్చువాడవు నీవే. వాగ్దానము నానిచ్చే నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను ప్రభువా నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదన్. ప్రభువై కొనియాడేదన్ అన్ని వేళలయందున, నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదన్. వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఈరోజు బైబిల్లో ఎంతో మందికి వాగ్దానం ఇచ్చిన వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, మోషే, దావీదు, సొలొమోను, ఎంతో మందికి ఈరోజు నీకు నాకు కూడా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చి నా జీవితంలో అయితే దేవుడు నాకు ఎన్నో వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటున్నాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ పాకగా ఉంచును అని ఎప్పుడో ఇచ్చాడు. ఎప్పుడో నేను మందిరానికి రానప్పుడు ఇచ్చాడు ఆ వాగ్దానం దేవుడు. అసలు నేను దాని గురించి ఎప్పుడు ప్రార్థన చేయాల. మందిరానికి వచ్చేవాడిని. మా అమ్మగారు అనేది దేవుడు నిన్ను ఎట్టయినా ఏర్పరచుకుంటాడు, సేవకు పిలుచుకుంటాడు అనేది మా అమ్మగారు. వాగ్దానాన్ని మా అమ్మగారు చూపించా. ఏంటమ్మా ఎట్టు వచ్చింది, తల ఏంటి, తోగైంది, నాకేం అర్థం కాదా. మా అమ్మగారు అనేది దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాం. నేనేంటి సేవ చేయడం ఏంటి? ఈ పాపి, ఈ దుర్మార్గుడు, దేవుడికి వ్యతిరేకి, మందిరంలో గడపనివాడు. నవ్వుకునేవాడిని. శాడ కనుక నవ్వుకుంది. ఎందుకు శాడ నవ్వుకుంది? ఎందుకు చెప్పండి? ఈ 99 సంవత్సరాలప్పుడు నాకు కుమారుడా నవ్వుకుంది. నేను కూడా నవ్వుకునేవాడిని. నేనేంటి శాడ ఏంటి? దేవుడు ఆశ్చర్యకరముగా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానం ఇచ్చి ఈరోజు మనం కూడా మొక్కాలి దేవుడికి. అయ్యా నా జీవితంలో ఎన్నో వాగ్దానం ఇచ్చావయ్యా, నీ వాగ్దానాన్ని నా జీవితానికి నెరవేరుస్తూ ఉన్నావయ్యా. యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. యాకోబు వాగ్దానం ఏమని? నిన్ను కాపాడుతా, ఈ స్థలంలోకి వచ్చేదాకా నిన్ను కాపాడుతా. ఏశావు ఎంతో కష్టపడతాడు యాకోబుని చంపాలని. సైన్యంతో వస్తాడు, భయపడాడు యాకోబు. అయ్యే నా పని అయిపోయింది ఈరోజు. కానీ దేవుడు యాకోబుని మరలా రప్పించాడు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన దేవుడు. అందుకనే ఈరోజు మనం దేవుడికి మొక్కాలి. పేతురు కూడా ఎన్నో సార్లు చావు నుంచి విడిపించాడు. పేతురు వాగ్దానం ఇస్తాడు, నీకైనా పని, నన్ను వెంబడించు. యోహాను 20:22 చూస్తే నీకైనా వాళ్ళతో పని, వాళ్ళ గురించి ఎందుకు, నన్ను వెంబడించు అంటాడు. వెంబడించాడు, చావు నుంచి తప్పించాడు. ఎప్పుడు? అపొస్తలుల కార్యాలు 12 చూస్తే పేతురు చెరసాలలో ఉన్నాడు.
లోపల పెడితే సంఘం అత్యాసక్తిగా ప్రార్థించగా ఏం జరిగింది? సంఖ్యలు విడిపోయాయి. పేదరికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా దేవునికి మొక్కాలి, దేవునికి మొక్కాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మొక్కాలి. ఎందుకంటే వాగ్దానాన్ని బట్టి ముగ్గురు చూశాం. చెప్పండి ఎవరు? ఒకటే ఇశ్రాయేలు అంటే యేసుక్రీస్తు శిష్యులు ముఖ్యంగా పేతురు చావు నుంచి విడిపించి మరణం నుంచి జీవంలోకి నడిపించాడు. రెండవది ఎలియాసు, ఎందుకు? సరైన మార్గంలో నడిపించాడు. మూడవది హన్న, ఎందుకు? వాగ్దానాలు నెరవేర్చాడు కాబట్టి. 4:8 మొదటి సమయంలో అదే అధ్యాయంలో 1:28 మొదటి సమయంలో 1:28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఎక్కడ అక్కడంటే ఎక్కడ మందిరంలో ఎక్కడంటే అక్కడే చెప్పాలి. ఎక్కడ? మందిరంలో. అక్కడనే మందిరంలో పెట్టింది ఆ తల్లి అబ్బాయి పుట్టగానే మందిరంలో పెట్టింది. అక్కడనే మొక్కాడు. 8 సంవత్సరాలు ఉంటాయి, పాలు విడిచిండు. 3 సంవత్సరాలు ఉంటాయేమో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి, లేకపోతే 4 అనుకున్నాం. అక్కడనే మొక్కాడు. ఎందుకని మొక్కాడు? చెప్పండి. ఎందుకని మొక్కాడు? ఎందుకని అనుకుంటున్నారు? చిన్నప్పుడే నేను మందిర సమృద్ధిని, మందిరంలో పెరిగే భాగ్యాన్ని అనుగ్రహించావయ్యా. మాటలు రావులే కానీ అనుకుంటాడు. అక్కడనే మొక్కాడు. అయ్యా నీ మందిరాన్ని ఇచ్చావు, నీ సేవకులు ఇచ్చావు, పొడుగులవాన్ని ఇచ్చావు, ఆహారం ఇచ్చావు. అందుకని దావీదు అంటాడు, చెప్పడాలి చిరకాలము. కీర్తనలు 23:6 నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములైన అంటే వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకు? చిరకాలము యెహోవా మందిరములో. ఈరోజు ఇంట్లో ఆనందం కాదు, బంధువులతో ఆనందం కాదు, లేకపోతే లోకంలో ఆనందం కాదు. యెహోవా మందిరంలో ఆనందించడం. యెషయా 56:7 చదవండి. యెషయా యెషయా 56:7 నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను. ఆయన మందిరంలో ఆనందం, ఆయన మందిరంలో సంతోషం. ఎందుకు దేవునికి మొక్కాలంటే, అయ్యా నీ మందిరాన్ని ఇచ్చావయ్యా, నీ మందిరంలో నిలిచినట్టు చేస్తావు, నీ మందిరానికి నడిపించావు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే అపొస్తలుల కార్యాలు చదవండి 3వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టిన మొదలుకొని చుంటి వాళ్ళకు మనుషులు మోసుకొని పోవచ్చు. వాడు దేవాలయంలోకి వెళ్ళిన వారిని భిక్షకుడు ప్రతి దినం వారిని శృంగారము దేవాలయం ద్వారములను ఉంచుచు. నేను అనుభవాలు అయ్యే వెలపడ అనుభవాలు. ఎప్పుడైతే పేతురు యోహాను వచ్చాడు, బంగారం దొరికింది అనుకున్నాడు, లేకపోతే ఇంకా వెండి దొరికింది అనుకున్నాడు, లేకపోతే ఇంకా ఏదో దొరికింది అనుకున్నాడు. మాకు కలిగిన దానికి ఇస్తాం, స్వస్థపరిచాడు, యేసు నామములో లేచాడు. చెప్పండి. వెలుపడమన్నవాడు లోపలికి వచ్చాడు. మందిరంలో ఉన్నవాడు లోపలికి వచ్చి దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. అక్కడనే ఓకే. ఈరోజు ప్రభా నాకు చక్కటి మందిరాన్ని ఇచ్చావయ్యా, ప్రభా నాకు చక్కటి ఆహారం ఇస్తున్నావయ్యా, చక్కటి సహవాసాన్ని ఇచ్చావయ్యా, ప్రభా చక్కటి సేవకులు ఇచ్చావయ్యా, చక్కటి విశ్వాసుల్ని స్నేహితులు ఇచ్చావయ్యా. ఈరోజు మందిర అనుభవాలను బట్టి మొక్కాలి,
చివరిగా 5 చూసుకొని 6 వెళ్దాం రండి. యోహాను సువార్త 9:38. యోహాను సువార్త 9:38 అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆయనకి మ్రొక్కెను. అంతటా వాడు గుడివాడు ఎందుకు మొక్కాడంటే గుడితనం పోయింది, చూపొచ్చింది. అంతకుముందు గుడివాడు యేసుక్రీస్తు అంట ఆ గుడ్డివాడిని బాగు చేశాడు. అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, ఏంటయ్యా విశ్రాంతిలో బాగు చేస్తున్నావు, విశ్రాంతిలో ఏ పని చేయకూడదో తెలియదా అడుగుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ గుడ్డోడు బయటకు వచ్చాడు. గుడ్డోడు అడిగాడు, అయ్యా ఎవరుగా నీకు చూపించింది, ఎవరుగా నిన్ను బాగు చేసింది అడిగాడు. ఆ ప్రయోజనాలన్నీ చదివితే ఆయన ఉన్నాడు, ఆయన బాగు చేశాడు. నిజంగా నువ్వు గుడ్డోడు లేకపోతే పైకి యాక్షన్ చేస్తున్నావు అని అడిగాడు. ఒకప్పుడు నేను చూపు పొందలా, ఇప్పుడు నేను చూపు పొందా. ఒకప్పుడు చూపు లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు చూపు లేదు, ఆయన నన్ను బాగు చేశాడు. ఆ ప్రయోజనాలన్నీ భాగంగానే ఉంటాయి. తర్వాత అడుగుతా ఉంటున్నాడు యేసుక్రీస్తు, వారిని వెలేశారంట. యేసుక్రీస్తు స్వస్థపరిచారని ఎన్నో చిన్న 35 పరిసయ్యులు ఆమెను వెలివేసిన యేసుని వారిని కనుగొని దేవుని కుమారుని యందు విశ్వాసం ఇస్తున్నామని అడిగారు. వాడి ప్రభువా నేను ఆయన విశ్వాస ఉంచినకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. వెంటనే వచ్చాడంట. గుడితనం పోయింది. ఒకప్పుడు కుంటోడు, ఒకప్పుడు గుడ్డోడు, ఒకప్పుడు స్వస్థత లేదు, ఒకప్పుడు పక్షవాతం, ఒకప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ, ఒకప్పుడు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర లావలేని పరిస్థితి, ఒకప్పుడు దయ్యం బట్టి నడవకపోయిన పరిస్థితి, ఒకప్పుడు మరణ పడక మీద ఉన్న పరిస్థితి. ఎన్ని అనుభవాలు మనవి. నేను అనుభవాలు ఏంటి? ఈరోజు చూపు వచ్చింది. ఏ చూపు? దేవుని మందిరాన్ని చూసేవారు. ఏ నడకొచ్చింది? దేవుని మందిరానికి నడిచే కాలు వచ్చాయి. ఒకప్పుడు మందిరానికి నడిచే కాలు కాదు. ఒకప్పుడు పాపం దగ్గరికి పోయే కాళ్ళు, ఒకప్పుడు పాపాన్ని చూచే కళ్ళు, ఒకప్పుడు పాపము తలంపులు. ఈరోజు దేవుడు స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు. అందుకే మొక్కాలి. అందుకే ఏం చేయాలి? మొక్కాలి. ఆయన్ని ఆరాధించాలి. 5 ధ్యానం చేశారు. చెప్పండి ఎవరు? చివరిగా ఎవరు? ఒకడు పేతురు శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు. ఎందుకు? మరణం నుంచి తప్పించి జీవంలోకి నడిపించారు. 2 ఎలియాసు ఎందుకు? ఒకే సరైన మార్గంలోకి నడిపించారు కాబట్టి. 3 హన్న ఎందుకు? వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి. 4 సమూయేలు ఎందుకు? దేవుని మందిరాన్ని ఇచ్చాడు. మందిరాన్ని ఇలా అందుకని చెప్తాను మీకన్నీ మందిరం కాకుండా వేరే ఎందుకు? సమయం ఎందుకు మొక్కి చెప్పండి. దేవుని మందిరాన్ని ఇచ్చాడు కాబట్టి, మందిరంలో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి. చివరిగా గుడ్డివాడు ఎందుకు? చూపొచ్చింది. ఈరోజు మనం కూడా గుడ్డివాళ్ళుగా ఉన్నాం. ఆత్మీయంగా గుడ్డివాళ్ళుగా ఉన్నాం. ఈరోజు దేవునికి మొక్కాలి, దేవునికి మొక్కాలి. మనం అందుకనే అబ్రహాము అంటున్నాడు చివరిగా భాగం చదువుకొని మనం వెళ్దాం. 22:5 ఆదికాండం మూలపాఠం చదువుకొని 6 చివరికి 22:5 తన పరివారంతో మీరు గాడితో ఎక్కువ నేను ఇచ్చిన వాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి ముఖ్య అనుభవంలో మూడేళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడు 5 చూపించాడు. ఎందుకు ముఖ్యాలు? ఈరోజు మనం కూడా మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి దేవుడిని మొక్కుదాం, దేవుడిని స్తుతించుకుందాం. అటువంటి ఆరాధన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. మనం పడుకుందాం. సాగిల పడి ముఖ్యంగా పాట పాడుకుందాం.